ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఊహించని గుడ్నెస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని మెట్రోలు, ట్రైన్లు, ఎంఎంటీఎస్లు కానీ ట్రాఫిక్ పెరగడమే తగ్గడమే లేదు. ఇక దీంతో ప్రభుత్వం ట్రాఫిక్ ని తగ్గించే అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఇక జాతీయ రహదారి 44పై దశాబ్దాలుగా ఎదుర్కొన్న వాహనదారుల కష్టాలు చర్మగీతం పడేందుకు 5.5 అనగా 3 కిలోమీటర్ల మేర కారిడార్, ఆ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేరున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పైన మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరం తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు ప్రస్తావన ప్రారంభం కానుంది. అటు బైరామాల్ గూడు కూడలిలో నిర్మించినటువంటి రెండో స్థాయి పై వంతెన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఎలివేటర్ కారిడార్ పై భవిష్యత్తులో రెండో దశలో మెట్రో రైలు నిర్మాణాన్ని నిర్వహిస్తారు. ఇది పారడైజ్ జంక్షన్, బోయినపల్లి డైరీ ఫామ్, NH44 వరకు అయితే ఉంటుంది. ఇది మొత్తం 6 లైన్ల రహదారి. దీని వల్ల సికింద్రాబాద్ ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయి. అలాగే హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయాలు లభిస్తాయి. పై నుంచి సాగే రహదారి మధ్య కేంద్ర రక్షణ ఆమోదం తెలిపింది. అందువల్ల ఇప్పుడు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది పారడైజ్ జంక్షన్ నుంచి మొదలై థర్డ్ బండ్ అనగా జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా వెళ్తూ డైరీ ఫామ్ రోడ్డు దగ్గర మూస్తుంది. ఇందులో నుంచి వెళ్తే కారిడార్ 4.650 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మొత్తం 73.16 ఎకరాల భూమి అవసరం. ఇందులో రక్షణ శాఖ ఇస్తున్నది 55.85 ఎకరాలు. అలాగే ప్రైవేట్ ల్యాండ్ 8.41 కిలోమీటర్లు. ఇంకా అండర్ గ్రౌండ్ సొరంగానికి 8.9 ఎకరాలు కేటాయించారు. ఇది పూర్తవడానికి 1 సంవత్సరం పట్టే అవకాశాలు అవుతుంది. మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక నాటి నుంచే రేవంత్ రెడ్డి అంశాలను పలుమార్లు కేంద్రం దృష్టికి అయితే తీసుకువెళ్తూ వచ్చారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెట్టే కంటోన్మెంట్ భూములు అప్పగింతపై కేంద్రానికి విన్నవించారు. జనవరి 5న ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి కేంద్ర రాజ్నాథ్ సింగ్ ను రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్ర మంత్రితో భేటీ సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణకు రక్షణ శాఖ భూములు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి వెంటనే స్పందించిన రక్షణ శాఖ ఈ మేరకు అంగీకారం తెలియజేస్తూ మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టిందన్నమాట.